హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఫ్యూచర్ టెన్స్‌ని ఎలా పర్ఫెక్ట్‌గా వాడాలో తెలుసుకోబోతున్నాం. ఫ్యూచర్ టెన్స్ అంటే తెలిసిందే అందరికీ భవిష్యత్తు గురించి అంటే మనం చేయబోయే పనుల గురించి మాట్లాడేటప్పుడు యూజ్ చేస్తుంటాం విల్‌ని ఉపయోగించి. మరి ఇందులో మళ్ళీ 4 రకాలున్నాయి. అవేంటి అంటే సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూయస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్. మీరు కన్‌ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. By the time you finish watching this video, you will have thoroughly learned how to use the future tense. ఓకే. సో, ఇక్కడ గూడా చూడండి మనం ఏమన్నాం యూ విల్ హ్యావ్ థరోలీ లెర్న్డ్ అంటే యూ విల్ హ్యావ్ లెర్న్డ్ అని. అంటే ఇక్కడ మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్‌ని యూజ్ చేస్తున్నాం. ఈ వీడియో ముగించే సమయానికి మీకు పర్ఫెక్ట్‌గా అర్థమై ఉంటుంది. మీరు నేర్చుకుని ఉంటారు. ఎలా వాడాలి ఫ్యూచర్ టెన్స్‌ని అని చెప్తున్నా అన్నమాట. సో, దీన్ని మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అంటాం. దీని స్ట్రక్చర్ ఏంటి? విల్ సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ హ్యావ్ తర్వాత పాస్ట్ పార్టిసిపల్. దీనికి మనం తర్వాతొద్దాం. ఫస్ట్ అయితే ఫ్యూచర్ సింపుల్. అంటే జనరల్‌గా బేసిక్‌గా మనం ఫ్యూచర్ గురించి మాట్లాడేటప్పుడు ఐ విల్ గో దేర్, ఐ విల్ సీ యూ ఆన్ మండే, ఐ విల్ గో టు వాచ్ ఎ మూవీ ఆన్ సండే ఇలా ఫ్యూచర్‌లో చేసే పనుల నుంచి విల్‌ని యూజ్ చేసి బేసిక్‌గా చెప్తుంటాం జనరల్‌గా. మరి ఈ సెంటెన్సెస్‌ని క్వెషన్‌గా అడుగుదాం. అంటే ఇదే సెంటెన్సెస్‌ని అన్ని స్ట్రక్చర్స్ గురించి నెగెటివ్ సెంటెన్సెస్ తర్వాత క్వెషన్స్‌ని ఎలా ఫార్మ్ చేయాలో కూడా తెలుసుకుందాం. ఇప్పుడు ఐల్ మీట్ యూ ఆన్ మండే అంటున్నాం. మరి దీన్ని క్వెషన్‌గా మారుద్దామా? విల్ ఐ మీట్ యూ ఆన్ మండే? ఐల్ గో దేర్ టుమారో. విల్ ఐ గో దేర్ టుమారో? సో, విల్‌తో మనం క్వెషన్‌ని స్టార్ట్ చేస్తాం. మరి డబ్ల్యూహెచ్ క్వెషన్‌తో అయితే వేర్ విల్ యూ గో టుమారో? వేర్ విల్ యూ గో? ఎక్కడికెళ్తావు? నువ్వు వెళ్ళవా? వోంట్ యూ గో దేర్? నువ్వు వెళ్ళవా? వోంట్ అంటున్నాం. విల్ నాట్ అని అర్థం. విల్ నాట్‌ని షార్ట్ చేస్తే అదే దాన్ని మనం వోంట్ అంటామనమాట. వోంట్ యూ గో దేర్? వోంట్ యూ ఈట్? వోంట్ యూ కమ్ విత్ మీ? నాతో రావా? ఇలా నెగెటివ్ సెంటెన్సెస్‌ని ఫార్మ్ చేయొచ్చు. ఇప్పుడు ఫ్యూచర్ కంటిన్యూయస్ టెన్స్‌ని గురించి మాట్లాడదాం. ఇప్పటి వరకు మనం సింపుల్ ఫ్యూచర్ గురించి మాట్లాడాం కదా! ఇప్పుడు ఫ్యూచర్ కంటిన్యూయస్ టెన్స్ గురించి మాట్లాడదాం. సో, ఐల్ బి టీచింగ్ ఇంగ్లీష్ అట్ 9 ఏఎం టుమారో. ఐల్ బి టీచింగ్ ఇంగ్లీష్ అట్ 9 ఏఎం టుమారో. సో, 9కి నేను రేపు ఇంగ్లీష్ బోధిస్తూ ఉంటాను. అంటే నేనిక్కడ రేపు గురించే చెప్తున్నా. అంటే టుమారో అంటే ఫ్యూచర్ గురించే మాట్లాడుతున్నా. కానీ పలానా పాయింట్ ఆఫ్ టైమ్‌ని మెన్షన్ చేస్తున్నా. అంటే పలానా టైంకి నేను ఈ పని చేస్తూ ఉంటా. పలానా టైంకి అతను అక్కడికి వెళ్తూ ఉంటాడు. ఇలాంటి సెంటెన్సెస్ చెప్పేటప్పుడు మనం ఫ్యూచర్ కంటిన్యూయస్ టెన్స్‌ని యూజ్ చేస్తాం. సో, ఐల్ బి గోయింగ్ దేర్. ఐల్ బి టాకింగ్ టు హిమ్. హీ'ల్ బి మీటింగ్ హర్. హీ'ల్ బి హావింగ్ హిస్ బ్రేక్‌ఫాస్ట్. హీ'ల్ బి హావింగ్ హిస్ బ్రేక్‌ఫాస్ట్ అట్ 9 ఏఎం టుమారో. రేపు ఈ టైంకి అతను ఏం చేస్తూ ఉంటాడంటే 9కి ఏం చేస్తూ ఉంటాడు? బ్రేక్‌ఫాస్ట్ తింటూ ఉంటాడు. సో, పలానా టైంకి ఫ్యూచర్‌లో పలానా పాయింట్ ఆఫ్ టైంకి ఈ పని నేను చేస్తూ ఉంటాను అని చెప్పేటప్పుడు ఈ స్ట్రక్చర్‌ని ఉపయోగిస్తాం. అంటే ఫ్యూచర్ కంటిన్యూయస్ టెన్స్‌ని. సో, విల్ యూ బి గోయింగ్ దేర్? అంటే క్వెషన్‌గా అడగాలనుకోండి. విల్ యూ బి గోయింగ్ దేర్? నువ్వు అక్కడికి వెళ్తూ ఉంటావా? విల్ యూ బి టాకింగ్ టు హిమ్? అతనితో మాట్లాడుతూ ఉంటావా? అంటే పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ టైమ్‌లో. విల్ యూ బి టాకింగ్ టు హిమ్ అట్ 9 ఏఎం టుమారో? ఇలా క్వెషన్ అడగాలంటే విల్ యూ బితో స్టార్ట్ చేయాలి. విల్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ బి ప్లస్ ఐఎన్‌జీ వర్డ్. దీని స్ట్రక్చర్ అన్నమాట. దీన్నే మనం డబ్ల్యూహెచ్ క్వెషన్‌గా అడగాలనుకోండి. వేర్ విల్ యూ బి గోయింగ్ టుమారో? వేర్ యూ విల్ బి కాదు. వేర్ విల్ యూ బి గోయింగ్ టుమారో? నువ్వెక్కడికెళ్తూ ఉంటావు? ఇలా టుమారో పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ టైమ్‌లో నువ్వెక్కడికెళ్తూ ఉంటావు అని అడగాలంటే వేర్ విల్ యూ బి గోయింగ్ టుమారో అని అడగొచ్చు. దీన్ని నెగెటివ్ స్ట్రక్చర్‌లో యూజ్ చేయాలంటే అంటే ఫ్యూచర్ కంటిన్యూయస్ టెన్స్‌ని నెగెటివ్ సెంటెన్సెస్‌గా మార్చడానికి ఎలా మార్చొచ్చో చూద్దాం. ఐ వోంట్ బి గోయింగ్ టు వాచ్ ఎ మూవీ టుమారో. నేను మూవీ చూడడానికి వెళ్ళట్లేదు. ఐ వోంట్ బి గోయింగ్ టు వాచ్ ఎ మూవీ అట్ 9 పీఎం టునైట్. ఈరోజు రాత్రి 9కి నేను వెళ్ళబోవట్లేదు. అంటే దానికి మనం నెగెటివ్ కాదు అని చెప్పాలంటే ఐ వోంట్ బి డూయింగ్ థట్. ఐ వోంట్ బి గోయింగ్ దేర్. ఐ వోంట్ బి టాకింగ్ టు హర్. షీ వోంట్ బి గోయింగ్ దేర్. ఇలా మనం వోంట్ అని అనాలి. వోంట్ అంటే విల్ నాట్ అని అర్థం. సో, ఇలా చెప్పొచ్చు నెగెటివ్ సెంటెన్స్. మరి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్‌ని గురించి తెలుసుకుందాం. మనం
వీడియో స్టార్టింగ్‌లోనే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. బై ద టైమ్ యూ ఫినిష్ వాచింగ్ దిస్ వీడియో, యూ విల్ హావ్ లెర్న్డ్ అన్నాం. అంటే యూ విల్ హావ్ లెర్న్డ్, యూ విల్ హావ్ గాన్, యూ విల్ హావ్ ఈటెన్, షీ విల్ హావ్ మెట్, షీ విల్ హావ్ స్టార్టెడ్. అంటే ఏంటి? ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్‌ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఫ్యూచర్‌లో పలానా టైంకి ఆ పని పూర్తయిపోయి ఉంటుంది అని చెప్పేటప్పుడు. పలానా టైంకి అనేటప్పుడు మనం టైమ్ అయినా చెప్పొచ్చు. బై 9:00 అని చెప్పొచ్చు. లేకపోతే బై అని చెప్పి టైమ్ చెప్పొచ్చు. లేకపోతే బై ద టైమ్ వి గో దేర్ అనొచ్చు. అంటే మేము వెళ్ళేసరికి అనొచ్చు. ఆ టయానికి అని చెప్పేటప్పుడు బై దట్ టైమ్ అనొచ్చు. దీన్ని మనం ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. సో, బై ద టైమ్ యూ ఫినిష్ వాచింగ్ దిస్ వీడియో, యూ విల్ హావ్ లెర్న్డ్ హౌ టు యూజ్ ఫ్యూచర్ టెన్స్. యూ విల్ హావ్ లెర్న్డ్. దీని స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ హావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్. సో, ఇక్కడ హావ్ అనేది కామన్. ఏ సబ్జెక్ట్‌కైనా హి అన్నాం కదా అనేసి హాస్ అనకూడదు. విల్ తర్వాత ఇక్కడ మనం ప్రతి సబ్జెక్ట్‌కి ఏ సబ్జెక్ట్‌కైనా హావ్‌నే యూజ్ చేస్తాం. షీ విల్ హావ్ గాన్ దేర్. హి విల్ హావ్ స్టార్టెడ్. హి విల్ హావ్ స్టార్టెడ్ వెన్ యూ రీచ్ దేర్. నువ్వు అక్కడికెళ్ళేసరికి అతను బయలుదేరి ఉంటాడు. లేకపోతే బై ద టైమ్ యూ రీచ్ దేర్ హి విల్ హావ్ స్టార్టెడ్. ఇలా కూడా చెప్పొచ్చు. లేకపోతే బై ద టైమ్ యూ గో దేర్ హి విల్ హావ్ స్టార్టెడ్. అలాగే వెన్ యూ గో దేర్ హి విల్ హావ్ స్టార్టెడ్. లేకపోతే హి విల్ హావ్ హ్యాడ్ హిస్ బ్రేక్‌ఫాస్ట్ వెన్ యూ గో దేర్. నువ్వక్కడికెళ్ళేసరికి అతను బ్రేక్‌ఫాస్ట్ తినేసి ఉంటాడు. హ్యాడ్ అంటే ఇక్కడేంటి? ఈటన్ అని అర్థం. హ్యాడ్ కాబట్టి పాస్ట్ పార్టిసిపుల్ హ్యాడ్ కాబట్టి ఇక్కడ లేకపోతే ఈటన్ అనేద్దాం. సో, ఇలా మనం చెప్పొచ్చు. మరి బై ద టైమ్ యూ గో దేర్ అని. ఇక్కడ బేసిక్ టెన్స్ అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌ని యూజ్ చేయాలి. అంటే జనరల్‌గా చెప్తుంటాం కదా! వెళ్ళేసరికి అని. అటువంటి సందర్భాల్లో బై ద టైమ్ యూ గో దేర్ అనాలి. అలాగే ఆమె వెళ్ళేసరికి అని చెప్పాలంటే బై ద టైమ్ షీ గోస్ దేర్. అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి మాట్లాడేటప్పుడు చెప్తున్నా. బై ద టైమ్ షీ గోస్ దేర్ హి విల్ హావ్ స్టార్టెడ్. ద మ్యాచ్ విల్ హావ్ స్టార్టెడ్. మ్యాచ్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. పలానా టైంకి పలానా పని పూర్తయిపోయి ఉంటుంది అని చెప్పేటప్పుడు ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్‌ని యూజ్ చేస్తాం. మరి దీన్ని క్వెషన్‌గా మార్చాలంటే విల్ హి హావ్ స్టార్టెడ్? అతను బయలుదేరుంటాడా? విల్ హి హావ్ స్టార్టెడ్. దీని స్ట్రక్చర్ ఏంటి? విల్ తర్వాత సబ్జెక్ట్ విల్ హి హావ్. హావ్ అంటే అందరికి కామన్. హి అన్నా, షీ అన్నా. విల్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్. సో, విల్ హి హావ్ స్టార్టెడ్? విల్ షీ హావ్ గాన్? విల్ షీ హాస్ గాన్ కాదు. విల్ షీ హావ్ గాన్? లేదు అని చెప్పాలంటే నెగెటివ్ సెంటెన్స్‌లో చెప్పాలంటే షీ వోంట్ హావ్ గాన్. హి వోంట్ హావ్ స్టార్టెడ్. షీ వోంట్ హావ్ స్టార్టెడ్. ఇలాగనమాట. హి వోంట్ హావ్ ఈటెన్. హి వోంట్ హావ్ హ్యాడ్ హిస్ బ్రేక్‌ఫాస్ట్. సో, దీని స్ట్రక్చర్ ఇది. వోంట్ అంటే విల్ నాట్ అని. సో, ఇలా క్వెషన్స్ గాను, నెగెటివ్ సెంటెన్సెస్ గాను మనం ఫార్మ్ చేయొచ్చు. ఇప్పుడు ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్‌ని గురించి మాట్లాడదాం. సో, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ మామూలుగా అయితే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ తెలుసుంటే దీని గురించి చెప్పొచ్చు మనం. ఇప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ అంటే ఏంటి? చాలా రోజులుగా చేస్తున్నా, ఇంకా చేస్తున్నా. అంటే ఏదైనా పనిని మనం ఇంకా చేస్తున్నాం. ఐ హావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ 10 ఇయర్స్. అంటే నేను 10 సంవత్సరాల నుంచి ఇంగ్లీష్ టీచ్ చేస్తున్నా అని చెప్పాలంటే ఐ హావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ 10 ఇయర్స్ అంటాం. ఇదే పని నేను ఫ్యూచర్‌లో గూడా చేస్తూ ఉంటాను. పలానా ఇయర్ 2023 వరకు గూడా అప్పటికి 10 ఇయర్స్ అయ్యుంటుంది. అప్పటికి నేను చేస్తూనే ఉంటా అని చెప్పాలనుకోండి. అప్పుడు మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్‌ని యూజ్ చేస్తాం. అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్‌ని యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఐ హావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ 10 ఇయర్స్ బై 2023. అప్పటికి గూడా 20 ఏళ్ళు అయుంటాయి. అప్పటికి అంటే 10 ఇయర్స్ అయుంటాయి. అప్పటికి గూడా నేను బోధిస్తూ ఉంటా. అంటే అప్పటికి పని కొనసాగుతూ ఉంటుంది. అంటే ఫ్యూచర్‌లోకెళ్ళి మనం పాస్ట్ వెనక్కి తిరిగి చూడడం అన్నమాట. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ అంటే. సో, ఇంకా ఆ పనిని మనం చేస్తూ ఉంటే ఫ్యూచర్‌లో గూడా చేస్తూ ఉంటాను అని చెప్పాలంటే మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్‌ని యూజ్ చేస్తాం. ఈ టెన్స్‌ని మనం జనరల్‌గా మాట్లాడేటప్పుడు మోస్ట్‌లీ యూజ్ చేయం. కానీ దాని గురించి ఒక అవగాహన అనేది ఉంటే మంచిది. మరి దీన్ని క్వెషన్‌గా అడగాలనుకోండి
విల్ యూ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్, విల్ షీ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్, విల్ షీ హ్యావ్ బీన్ డాన్సింగ్, ఇలాగనమాట. విల్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్ తర్వాత ఐఎన్జీ వర్డ్. సో నెగెటివ్గా చెప్పాలంటే ఐ వోంట్ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్, ఐ వోంట్ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్, షీ వోంట్ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఇలా మనం నెగెటివ్ సెంటెన్సెస్ చెప్పొచ్చు అనమాట. మీరు కూడా ఈచ్ స్ట్రక్చర్‌కి ఒక్కొక్క ఎగ్జాంపుల్‌ని కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. దానివల్ల నాకు మీకు ఎంత మాత్రం అర్థమైందో తెలుస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.